బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియోలోకి వెళ్ళి వీడియో చూసి నన్ను ఆదరిస్తున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ మొదలయ్యింది, ఆట మొదలయ్యింది. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపే ఆట మొదలయ్యింది. 12 ఛాలెంజెస్ లో మొదటి ఛాలెంజ్ నిన్న స్టార్ట్ అయ్యింది. ఇవి ఇనిషియల్ గా నేను ఇండివిజువల్ గేమ్స్ కానీ లేదంటే టీమ్ గేమ్స్ ఉంటాయి అనుకున్నా. బట్ ఇక్కడ టీమ్ స్పిరిట్ తో ఇండివిజువల్ ఆడి గెలవాలి. అది నిన్న కాంతారా టీము ప్రూవ్ చేసింది. ఒక టీమ్గా ఆడి నిన్న వాళ్ళు గెలిచారు. మన సీతక్క నాయకత్వంలో మొదటి గెలుపు అనమాట. నేను చాలా బాగా ఆడారు వాళ్ళు. బోర్డులో వాళ్ళ నేమ్ బోర్డు ఫస్ట్ పెట్టుకున్నారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని పీకేసి గుడ్ స్టార్ట్ అండి. ఇంకా 11 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి. బట్ దీంతో బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చాడు శక్తి క్లాన్కి. వాళ్ళ క్లాన్లోంచి ఒకళ్ళని బయటకు వదిలేయాలి. అంటే వదిలేయడం అంటే టీం నుంచి వదిలేయడం కాదు, ఈ గేమ్స్లో వాళ్ళు పాల్గొకూడదు. అంటే ఎంటైర్ 12 ఛాలెంజింగ్ గేమ్స్లో వాళ్ళు పాల్గొకూడదు. ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. వాళ్ళు డిస్కస్ చేసి మనీని డిసైడ్ చేశారు ఆ వ్యక్తి కింద. ఎందుకంటే కంపేర్ చేస్తే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉండాలి. అంటే స్ట్రాంగ్ అమ్మాయిలు ఇద్దరు ఉండాలి అండ్ స్ట్రాంగ్ అబ్బాయిలు ఇద్దరు ఉండాలని చెప్పి. మనకంట కొంచెం అంటే అన్ఫేర్ అనిపిస్తుంది బయటకి, బట్ ఫెయిర్గానే ఉంది. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి శక్తి క్లాన్ అంటే. మిగతా ఉన్న నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయి స్ట్రాటజీ కరెక్ట్ అనిపించింది నాకైతే. సో ముందు ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే నాకైతే ఒక లెవెల్లో ఫెయిర్ డెసిషన్ అనిపించింది. యాజ్ పర్ టీమ్ డెసిషన్. టీం గెలవాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఏంటంటారు అది తగ్గి ఉండాలి. సో మణికంఠ దాన్ని యాక్సెప్ట్ చేసి నాకు బాగా అనిపించింది. అంటే మణికంఠ వే ఆఫ్ టేకింగ్ చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మహాతాళి టాస్క్ అనమాట. మహాతాళి టాస్క్ లో మాత్రం ఒక రేంజ్ లో ఫుడ్ పెట్టాడు. ఫుడ్ చూస్తే ఆకలిస్తుంది, తినాలనిపిస్తుంది. అంత ఫుడ్ తినగలవా అనిపిస్తుంది అనమాట. నాకు వెంటనే నాయక్ మూవీలో మన బ్రహ్మానందం గారి పాటలు గుర్తొచ్చాయి అనమాట. భలే బాగా గుర్తొచ్చింది. పొట్టలు హాస్పిటల్కి అయితే ఇంత ఫుడ్ తినాలా అని చెప్పి అంత ఫుడ్ చూసాను నేను ఈరోజు బిగ్ బాస్ హౌస్ ఆ తాళిలో. కానీ సోనియా అండ్ మన నబీల్ బాగా కష్టపడ్డారనమాట. తర్వాత ఇంకొక ఇద్దరు ఆదిత్య కానీ విష్ణు వచ్చినా కానీ మన యష్మి వచ్చినా కానీ తినలేకపోయారు. సో బిగ్ బాస్ తర్వాత అంటే ఈ ఛాలెంజ్ ఓడిపోయినట్టే. మేబీ ఇంకో అవకాశం ఇస్తారో తెలియదు. అంటే ఒక వైల్డ్ కార్డ్ని వాళ్ళు అలౌ చేసినట్టే లోపలికి. సో చూద్దాం బిగ్ బాస్ డెసిషన్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు అయితే మనకి క్లారిటీ లేదు. అంటే తాళి గురించి ఎవరికి ఇస్తారు, లేదంటే అది క్యాన్సిల్ చేస్తారా, మరి ఇంకో గేమ్ పెడతారా అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం గుడ్ స్టార్ట్. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేశారు. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి చాలా కృషి చేశారు. బట్ ఏంటంటే ఆ మహాతాళిని చూసిన తర్వాత వాళ్ళకి భయం పుట్టుకుని ఉంటుంది. ఇంత తినగల భయంతోనే సగం తినలేకపోయారు. బట్ వెల్ ట్రై. చూద్దాం బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ముందు గేమ్స్ ఎలా ఉండబోతుంది, ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపబోతున్నారని చెప్పి. సో ఐమ్ వెయిటింగ్ టు సీ. థ్యాంక్ యూ శ్రీని. సైనింగ్ ఆఫ్. బాయ్.